హాయ్ మై డియర్ వివర్స్, ఇదే మా ఫామ్ ఫార్మర్ హౌస్, మా షెడ్. మేము దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. బర్రెలతోనూ, అదేవిధంగా కోళ్ళు, గొర్రెలు, మేకలు చాలా చాలా అసలు మేక పిల్లలు ఓ పొట్టి బుజ్జి మేకలు ఎంత బాగున్నాయి, ముద్ద తెచ్చున్నాయి చూడండి. అదే ఇదే పోతుంది అనమాట, పోతు మేక పిల్ల. అదే పొట్టి పిల్ల పాపం ఆకలి కట్టింటే అవి యాపాకలి ఎంత బాగా వీక తింటున్నాయో. చాలా చాలా ముద్ద వస్తున్నాయండి. అదిగా అది పెద్దది, మండి గబ్బ తోకది. అది దాని తోక పెద్దగా ఉందన్నమాట, అందుకు దాన్ని మండి తోక పెట్టిన పేరు. ఇది పోతుంది. పోతు మేము పట్టుకొచ్చినప్పుడు చిన్నగా ఉండేస్తారు. ఎంత అసలు ఏమైతుందంటే దాని కాళ్ళకి నరైపోతుంది అనుకుంటాను. ఇప్పుడు చూస్తే పైకి లేచింది. ఏమంటే పాలు తాగడం కూడా లేదు. ఇక అక్కడ ఉన్నాయి మా ఇనుగొడ్లు. సరే ఇక పెట్టపోక దీనికి వచ్చేసి పక్కన నల్ల మేక కూడా ఉంది, సన్నది. దానికి 4 సందులు ఉన్నాయో. నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇప్పుడు అవి పెద్దగా చూపిస్తాను. చిన్న మేకపిల్లలు బలి ఉన్నాయి సరే. ఇక ఏపాకు కట్టింటే అవన్నీ బాగా కలిసి దానికి చాలా ఇష్టం అంటే ఏలాడి తీస్తే బాగా తింటాయంటాను ఆకులు. ఇది పొట్టి పిల్ల కూడా మేకల్లోకి తయారైంది పాపం. ఇది గడ్డి తింటుంది, అది మేకపిల్ల అన్నీ తింటుంది. సాయిగా మా బర్రెలో బాగా పాలిచ్చే సాయంత్రం పాలు వండుకున్నా అడ్డ ఇటు తిరుగుతూ ఉన్నాయి. చాలా చాలా చూడడం వచ్చారు సరే. అసలు మంచిగా వచ్చినాయి. మా ఆయన మంచి విషయం పక్కన కూర్చున్నాడు. అది ఇదే పూట మేము ఇదే నేను కాలు పాడే అంటే ఫ్రాక్చర్ అయిందని. అదే ఇది దీన్ని కోరుకోవాలని మీరంతా దేవుని పట్టించండి ప్లీజ్. ఇది మా కోరిపిల్ల పైకి. వీళ్ళేదో మీటింగ్ పెట్టినట్టున్నారు మా నాయనంతా. ఏదో కోడిపిల్ల పిసికేసినాడు పిల్లోడు, తిక్కు పిల్లోడు. ఎందుకు పిసికేసిన నాకు అర్థం కలడు. వాడు మనకి మెంటల్లో పిచ్చు. కానీ చిన్న కోడిపిల్ల పని మనం వీడియో పెట్టింది. సన్న 6 కోడిపిల్లలు, దానిలో ఒకటి పీకేసినాడు, మెడక పిసికేసినాడు తిక్కడు. పొట్లే 4 మేకలు, అందులో ఒకటి పోతుంది, 3 పెట్టాయి. ఇతను వ్యాపారస్తుడు ఇక్కడ అనంతపురం మార్కెట్లో వీటిని వేసుకొచ్చాడు. అవి ఇప్పుడు దాదాపు 2 నెలలు అవుతాయండి. వాటిని తీసుకొచ్చిండేది కేవలము ఒకటి 1000 రూపాయలు పడిందంట. ఇప్పుడు వాటిని దాదాపు అమ్మితే ఎంత వస్తుందో మన ఇక్కడ వాటిని పెంచి ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే. ఆ మేక మార్కెట్ సంతలో ఇక్కడ మనంతరం పసల్ మార్కెట్ ఉంది, దాంట్లో పట్టుకొచ్చా. పొట్లే వచ్చి 2500 పడింది. బరువు వచ్చి దాని బరువు 5 కేజీలు ఉంటుంది. 5 కేజీల మేక పిల్లలు చిన్నవి అనమాట. అంటే ఇప్పుడు అమ్మాలనుకుంటాను. లేదు ఎన్నాళ్ళు పట్టుకొచ్చి ఇప్పుడు 1.5 నెల అవుతుంది. 1.5 నెల. వాటికి ఏమేమి వేస్తావు? దానా ఏమన్నా దానా వేస్తావా? ఏమన్నా దాదాపు తౌడు పెడతావు. తౌడు, గడ్డి మామూలు. ఆ మేక పిల్లలకి ఏం చేస్తావు? మేక పిల్లలకి రేనాకు అవి పెడతావు. మేక పిల్లలు వచ్చి ఒకటి పోతుంది, 3 పెట్టాలి. అంటే చిన్నపిల్లప్పుడు పట్టుకొచ్చిన వాటిని పాలు తాకినావా ఏమన్నా? చిన్నపిల్లలు అంటే 3 ఏళ్ళకి పట్టుకొచ్చినా వాళ్ళు అమ్మలేదు. వాళ్ళు సంతలో పట్టుకుంటే అవి పట్టుకొచ్చి పాలు ఎన్ని లీటర్లు తాపింటావు వాటికి? 4 మేకలకు పిల్లలకు పిల్లప్పుడు ఎక్కువ తాగవు కదా, కాళ్ళు. అదే 2 నెలల పాటు తాపింటావు కదా. ఎన్ని తాపింటావు? రోజు బట్టి ఇంక్రీజ్ అవుతుంది. అవి పెద్దగా కొంచెం ఎక్కువ అవుతుంది. సరే అన్న, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ధన్యవాదాలు. వద్దన్నా నేను పెట్టుకోను అన్న, నేను ఇంటర్వ్యూ చేసేవాడిని మాత్రమే. సలహా ఇవ్వండి. సలహాలు ఇస్తా రైతు దగ్గర. ఇంకా మన వ్యాపారస్తుడు. ఇంకా మీరు కూడా ఏదైనా మీకు తెలిసినంత మీ షెడ్లలో కూడా కోళ్ళు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ పెట్టుకోవచ్చు. ఇవి మంచి లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగ ఇంట్లో వరకు కూర్చోకండి, ఏదైనా పని చేసుకోండి, లేకపోతే ఏదైనా మీరు సొంతంగా ఏదైనా పెట్టుకోండి. ఇది చాలా యూజ్ఫుల్ ప్రతి ఒక్కరికి. సెల్ చూసుకుంటా వాటిని కాలక్షేపం చేసుకుంటా మీ లైఫ్ను, మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకండి.